శుభమస్తు. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహణానాం ప్రియదానఫలసిద్ధిరస్తు. సైన్యంలో మేజర్ గా పనిచేస్తున్న శ్రీ ప్రతాపరావు గారి అమ్మాయి పార్వతిని ప్రముఖ సిమెంట్ వ్యాపారస్తులు శ్రీ సీతాపతి గారి కుమారుడు చిరంజీవి శివప్రసాద్కి ఇచ్చి వివాహము జరుప నిశ్చయమైనది గనక వియ్యంకులిరువురు పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెకు పట్టు వస్త్రాలు సమర్పించుకోవాలి. అలాగే మా తరఫున మా అల్లుడు పెళ్లి కుమారుడు చిరంజీవి శివప్రసాద్ కి లక్ష్మి ఏవవి వెండి గెలక్కాయ పట్టు గోచి బహుకరిస్తున్నాం. మా తరఫున మా కోడలు పెళ్లి కూతురు కుమారి పార్వతికి పట్టు గౌను సిగ్గు బిళ్ళ. శివపార్వతులు ఆహా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెల పేర్లు కూడా మహా బాగా కలిసినాయి చూడండి. వీళ్ళిద్దరికీ యుక్త వయసు వచ్చాక పెళ్లి జరిపి మరే ఇంకో 16 ఏళ్ళు అయిన తర్వాత శుభం. పార్వతి ఎక్కడికి పరిగెడుతున్నావు? బావతో కలిసి రిక్షాలో స్కూల్కి వెళ్ళాలమ్మా. కూర్చో. జాగ్రత్తగా తీసుకెళ్ళబోయ్. సిగ్గు లేకుండా నా పక్కన కూర్చుంటావే, దిగి నడిచిరా. లేదు నా పక్కన కూర్చుంటానికి నువ్వే దిగి నడిచిపో. నువ్వే దిగు. నువ్వే దిగు. నువ్వు దిగు. నువ్వు దిగు. నువ్వు కోతివి. నువ్వు మంకివి. నువ్వు పిల్లివి. నువ్వు గాడివి. నువ్వు ఎలుకవి. నువ్వు లాయన్వి. నువ్వు గుర్రంవి. నువ్వు పందివి. మీరిద్దరు కొట్లాడుకుని నా నోట్ల మట్టి వస్తుంది కదమ్మా. మీ ఆయన బయట కూర్చున్నాడు, వెళ్ళిచ్చిరమ్మా. నేను వెళ్ళ నా బోర్డు దగ్గర. తప్పమ్మా, మొగుండు అలా అనకూడదు. మా బంగారు తల్లి కదా, వెళ్ళిచ్చిరమ్మా. తేరగా వచ్చిందిగా, కేక్ మింగు. నీ ముష్టి కేక్ ని కుక్కలు కూడా ముట్టవు, నువ్వే మింగి. అయితే నేను కుక్కనా? నీకంటే అదే బెటర్. నిన్ను రాను రాను ఈ పోట్లాట పెరిగి వాళ్ళిద్దరూ బద్ధశత్రువులుగా మారిపోతారేమో అన్న భయం పెరుగుతుందిరా నాలో. నాకు ఆలోచన తడుతోందిరా సీతాపతి. ఏమిట్రది? నాకెలాగో పాట్నాకి ట్రాన్స్ఫర్ అయ్యేలా ఉంది. ఇన్నాళ్ళు దాన్ని క్యాన్సిల్ చేయించుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు అక్కడికి ఫ్యామిలీతో సహా వెళ్ళిపోతేనే మంచిది అనిపిస్తోందిరా. ఎందుకని? అక్కడ 10 ఏళ్ల పాటు ఉండవలసి వస్తుందిరా. 10 ఏళ్ల ఎడబాటు ఈ పిల్లల్లో ప్రేమను పెంచుతుందిరా. ఎరా ఈ రోజు నీ పుట్టినరోజా? కాదు, మా దెయ్యం పార్వతి ఎంచక్క ఇవాళ ఊరు వెళ్ళిపోతోంది. గుడ్ బై రా. రావదినా, ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగింది వదినా. నువ్వు బాగున్నావా? మంచి ఇల్లే కట్టించావురా. వెరీ గుడ్ వెరీ గుడ్. లోపల రారా చూద్దు గాని. ఫ్యాంటాస్టిక్, చాలా బాగుందిరా. పైన చూద్దు గాని రా. నీ ప్రయాణం సుఖంగా జరగాలని ఇవాళే దేవుడికి మొక్కుకుని 10 కొబ్బరికాయలు కొట్టాను వదినా. విన్నావురా? 10 కొబ్బరికాయలు కొట్టింది. వాటితో కొబ్బరి పచ్చడి, కొబ్బరి కూర, కొబ్బరి పెరుగు పచ్చడి చేసి పారేసింది. దీనికి ఈ మధ్య భక్తి బాగా పెరిగిపోయిందిరా. ప్రతిదానికి దేవుడికి మొక్కుకొని కొబ్బరికాయ కొట్టేయటం. అరే, ఎండ కాస్తే వానొస్తే కొబ్బరికాయ కొడతానని మొక్కుకోవటం, వానొస్తే ఎండ కాస్తే కొబ్బరికాయ కొడతానని మొక్కుకోవటం, పక్కింటో దొంగ పడితే వాడు దొరికితే కొబ్బరికాయ కొడతానని మొక్కుకోవటం, ఎక్కడో ఇరాకుల యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధం ఆగిపోవాలని కొబ్బరికాయ మొక్కుకోవటం, అలా కొట్టిన కొబ్బరికాయలతో పచ్చడి చేసి నాకు పెట్టేయటం. రోజు ఇదే గోలరా. ఇలా కొబ్బరి తిని తిని ఎండు కొబ్బరిలా ఎండిపోయాననుకో. చాలండి, మీరు మరీ చెప్తారు. రారా కూర్చో. రే రావు గారు, ఈ పూటకి మా ఇంట్లో చేయగడిగితే కడిగావు గాని రేపు మాత్రం మన భోజనాలు మీ ఇంట్లోనే. మా ఇంట్లోనా? ఈ ఊళ్ళో నాకిల్లు ఎక్కడరా? నీ ఫ్రెండ్ నేను చచ్చాననుకున్నావా? అవే మాటరా. మరి నేను ఇక్కడ ఉండి నీకు ఇల్లు చూడకుండా ఉంటానని ఎలా అనుకున్నావురా? అరే, నీకు ఫస్ట్ క్లాస్ ఇల్లు చూసా, అడ్వాన్స్ కూడా ఇచ్చేసాను. నువ్వు కూడా చూసి ఓకే అంటే రేపే ఆ ఇంట్లో చేరిపోవచ్చు, 4 రోజులు రిజిస్టర్ కూడా చేసుకోవచ్చురా. వద్దురా. ఏమిటి, ఇల్లు వద్దా? కాదు, నేను ఆ ఇంటిని చూసే ప్రోగ్రాం వద్దు. ఏ, నువ్వు చూసి సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ చూసి బాగుందో లేదో చెప్పడానికి నేనేవండి రా. నీకు నచ్చితే నాకు నచ్చినట్టే, దట్స్ ఆల్. ఓకే, మీరు బయట ఈ కాయలు కొడితే మేము లోపల ఇంకో కాయ కొడతాం.
పగలు వద్దురా అంటే వినవు కదా. నోరు మీరా రోజు పగలు తాగడానికి రోజుకో కొత్త ఇల్లు కొంటావా ఏమిట్రా? ఏదో కొత్తగా ఇంట్లో అడుగు పెట్టాం కాబట్టి ఈ అకేషన్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంకా నువ్వు గొంతు తెరవకుండా నోరు మాత్రం తెరిచి ఊరుకో. ఎల్బో ఎక్సర్సైజ్ మొదలెడదాం. ఎల్బో ఎక్సర్సైజ్ అదే ట్రోయ్. ఇది మోచేతికి పుష్టిని బలాన్ని ఇస్తుందిరా. ఎల్బో ఎక్సర్సైజ్ బాగుందిరా, కొత్త మాట. Cheers. రారా, రా. ఉయ్యాల, I love it. ఇక వ్యాపారం మాట్లాడుకున్నాను రా. మన సిమెంట్ వ్యాపారంలో ఈ 10 ఏళ్లలోనూ నీ వాటా కింద దాదాపుగా 10 లక్షలు వచ్చింది. అదిగో ఆ డబ్బే ఇంటికి వాడాను. ఇక సుమారుగా లాభ నష్టాలు, ఖర్చుల పద్దులు అవన్నీ కాగితాల్లో రాశాను. ఒకసారి చూడు. నేను చూడంగా ఏమిటి రాస్కెల్, నీ మీద నాకు పీకల దాకా నమ్మకం ఉంది. దట్స్ ఆల్. అది కాదురా, ఈ వాటాలు, ఈ భాగాలు ఇవన్నీ. మీ వ్యాపారంలో భాగాల సంగతి సరే, 10 ఏళ్ల తర్వాత కలిసాం. జీవితంలో భాగం పంచుకోవాల్సిన పిల్లల గురించి ఆలోచించరేమిటండి? మరి ఈ లెక్కలు డొక్కలు తర్వాత చూసుకోవచ్చు అన్నగారు. లక్ష్మి, ఏదా ఫోటో? ఇదేరా మా సుందరాంగి ఫోటో. ఇదిగోరా మా సుందరవదనుడి ఫోటో. ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు. వీళ్లకు మన దిష్టే తగిలేలా ఉంది. భగవంతుడా, వీళ్లకు ఎవ్వరి దిష్టి తగలకుండా కాపాడు. మొక్కుకోకు మొక్కుకోకు. నీకు 10 కొబ్బరికాయలు మొక్కుకుంటున్నాను. రామచంద్ర. ఇంకా నీ ఎక్సర్సైజ్ పూర్తి కాలేదా? అవతల ట్రైన్ టైం అవుతోంది, పదవే. వచ్చేస్తున్నానే, ఒక్క నిమిషం. స్టేషన్ కెళ్లే ముందు మనకి పని చేయని రిస్ట్ వాచ్ అంట కట్టిన షాప్ వాడి దగ్గరికి వెళ్ళి పోట్లాడాలి.